ప్రజలకు అలాగే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వివిధ వర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే వివిధ సంఘాల పెద్దలందరికీ నమస్కారం చేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఆమోదం తీసుకుని వచ్చి అందులో 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి క్లాసులు కూడా మొదలై జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. అందులో భాగంగానే నిన్ననో మొన్ననో ఆ 5 మెడికల్ కాలేజీలకి పీజీ సీట్లు 60 కూడా అలాట్ కావడం జరిగింది. ఈ సంవత్సరం నుండి 60 పీజీ సీట్లు కూడా మంజూరు జరిగింది. మిగిలినటువంటి కాలేజీల్లో 10 అండర్ కన్స్ట్రక్షన్లో ఉండుంటే 2 పూర్తయినాయి. వాటిని నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మంజూరు చేసినప్పటికీ వీళ్ళు తిరస్కరించడం కూడా మనందరికీ తెలుసు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్నటువంటి ఒక ఆలోచన, అలాగే వారికి వారికి లబ్ధి చేకూర్చాలనేటువంటి భావాలతోటి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసి ప్రైవేటు ద్వారానే నడపాలని చెప్పేసి ఒక దురదృష్టకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది కూడా మనందరికీ తెలుసు. దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మిగిలినటువంటి కొన్ని పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు, మేధావులు, అలాగే రిపోర్టర్సు అందరూ కూడా, అంటే జర్నలిస్టులు ఎంతోమంది వ్యతిరేకత తెలిపిన దానికి కూడా వాళ్ళు మళ్ళా పునరాలోచన చేసుకోకుండా దాన్ని అలాగే కొనసాగింపుగా ప్రైవేటు పరం చేసేదానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1,000,000 సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ 1,000,000 సంతకాల సేకరణ చేసిన తదుపరి వచ్చే నెల 25 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని వారికి ప్రజల యొక్క నిరసన పత్రాలని అందించి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారికి ఉన్నటువంటి రాజ్యాధికారాలని ఉపయోగించి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రైవేటు పరంగా కాకుండా ఉండేదానికోసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం కూడా చేపట్టింది. దాంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ నెల 28వ తేదీ మంగళవారం రోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక రిప్రజెంటేషన్ ధర్నాగా వెళ్ళి మన నిరసన తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికో ఆర్డీఓ గారికి ఇవ్వమని చెప్పేసి పార్టీ ఆదేశాలు ఇచ్చింది. దాని దరిమిలా ఈ నెల 28వ తేదీ మంగళవారం ఉదయం 10:30కి పాత బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర వారికి నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీగా సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మన యొక్క నిరసనను తెలుపుతూ సబ్ కలెక్టర్ గారికి ఒక నివేదిక, ఒక విన్నపం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మార్కాపూర్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు, కార్యకర్త కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, అలాగే ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియపరిచి ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో అందులో భాగస్వాములు కావడానికి సపోర్ట్ ఇది కృషి చేయండి అని కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే పార్టీలకు అతీతంగా వివిధ సంఘాల పెద్దలకు, అలాగే మిగిలినటువంటి పెద్దలందరికీ, మేధావులకు, పార్టీల పెద్దలకు కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల
ప్రజలకు చాలా ఎంత ఇబ్బంది జరుగుతుందనేది మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు పార్టీలు కాకుండా మనందరం కూడా కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించి ప్రైవేటు పరం కాకుండా మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే కొనసాగింపు, అలాగే ప్రభుత్వ పరంగానే ఆ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మాత్రం కార్పొరేట్కి తగ్గకుండా ఏర్పాటు చేయబోయేటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ పరంగానే నడిచేందుకు మీ యొక్క సపోర్ట్ కూడా ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి తద్వారా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాం. అలాగే ప్రధానంగా మార్కాపూర్ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలకు జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాము అని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఇందులో భాగస్వాములమై రాబోయే రోజుల్లో అయితేనేమి మన ప్రాంతానికి జరగబోయేటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాం. మనం ఏమి ఉత్తమ కోరికలేం కోరడం లేదు.